ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఒలివా ప్రేయర్ ఫెలోషిప్ ఫాలో అవుతున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రితంసారి 2 ప్రార్థనల గురించి మనం ధ్యానించాం. రహస్య ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. ఈరోజు మరి యొక్క ప్రార్థన, విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన గురించి మనము తెలుసుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు ఉపమాన రీతిగా అనేక లోతైన ఆత్మీయ మర్మాలు బోధిస్తూ పట్టుదలతో అంటే విసుకక చేసే ప్రార్థన గురించి బోధించడం జరిగింది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని ఈ విధంగా లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన ప్రకారంగా అక్కడ ఒక ఉపమానమును వివరిస్తూ చెప్పడం జరిగింది. లూకాసు వార్త 18:1 నుంచి 7 వరకు చూసినట్లయితే అక్కడ ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి పేద విధవరాలను పదే పదే రప్పించుకుంటూ ఉంటాడు. అంటే ఆమె వెళ్తూ ఉంటుంది ఒక న్యాయం తీర్చడానికి. అక్కడ ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడు. కానీ ఈ పేద విధవరాలు పట్టుదలతో ప్రతిరోజు వెళ్ళి నాకు న్యాయం తీర్చవా అని బతిమాలుకున్నప్పుడు ఆయన గుండె బండ హృదయం బద్దలైపోయింది. ఆయన బండ హృదయం కాస్త మాంస హృదయంగా మారిపోయింది కదా. నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కదా అనే ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో. కనుక దేవుని మాట, దేవుడు సెలవిస్తే ఎంతటి బండ హృదయాలైనా బద్దలవుతాయి. అయితే దేవుడు మాట సెలవీయాలంటే మనము విసుకక ప్రార్థన చేయుచుండవలెను. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం ఇది. విసుకక ఆమె మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాడు కదా. కనుక అక్కడ ఏముంటుందంటే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తను గూర్చి మొర్ర పెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. లూకాసు వార్త 18:7వ వచనంలో ఈ మాట ఉంటుంది. కనుక దివారాత్రములు పెడతా ఉండాలి. మన ప్రార్థన రిక్వెస్ట్లు రాసుకొని కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా అనేక కోర్టు కేసులు పెండింగ్లో ఉండొచ్చు, అనేక ఆరోగ్య సమస్యలు పెండింగ్లో ఉండొచ్చు, లేక మనకు రావాల్సిన డబ్బు పెండింగ్లో ఉండొచ్చు, ఇంకా మనకు పెండింగ్ సమస్యలు అనేకంగా ఉండవచ్చు. ఇవన్నీ మనము ఒక పేపర్ మీద రాసుకొని, దాని మీద రాసుకొని ప్రార్థన విజ్ఞాపన రాసుకొని విసుకక మనం ప్రార్థన చేయాలి. విసుకక మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు న్యాయస్తుడు. దేవుడు మనకి తప్పకుండా జవాబిచ్చే దేవుడు. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు. తగిన సమయమందు దేవుడు మనకి జవాబిచ్చే దేవుడు మన దేవుడు. డిఎల్ మోడీ గారు ప్రార్థన గురించి 7 అంశాలు చెప్తూ ఉంటాడు. ప్రార్థన గురించి 7 అంశాలు చెప్తూ ఏమంటాడంటే 7 సార్లు ప్రార్థన 7 సార్లు ప్రార్థన అని అన్నాడట. 7 సార్లే మీరు జీవితంలో ఎన్ని విజయవంతమైన కార్యాలు చేయడానికి, అనేక ఆత్మలు రక్షించడానికి మీ విజయ రహస్యం ఏంటి అని చెప్పినప్పుడు ప్రార్థన అని 7 సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా బిల్లీ అబ్రాహం గారు కూడా గొప్ప దైవజనులు, అనేక మందిని ప్రపంచ దేశాల్లో దాదాపు ఆయన తిరిగినటువంటి దేశం లేదు. ఆయన కూడా చెప్పాడు మీ విజయ రహస్యం ఎంతమంది ఆత్మలు సంపాదించడానికి కారణం ఏంటి అన్నప్పుడు ప్రార్థన జీవితం, విసుకగా పట్టుదలతో చేసేటువంటి ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవుడు మనకు ఆన్సర్ చేయబోతున్నాడు. ఈరోజు మీకు అనేక సమస్యలు ఉన్నాయా? ఈరోజు మీ ఆర్థిక ఇబ్బందులు అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయా? ఈరోజు మీ కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నటువంటి అనేక రోజులుగా ఉంటున్నాయా? న్యాయాధిపతి అయినటువంటి మన దేవుడు యేసయ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా మీ అన్నిటికీ న్యాయం తెచ్చే దేవుడు. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఒక పేద విధవరాలికి న్యాయం తీర్చగా మన దేవుడు న్యాయం తీర్చడా. అందుకే తగిన సమయం కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. అబ్రహాం గారు దాదాపు 25 సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు ఆయనకు ఒకటి ఏంటిదంటే సంతానం కావాలి, వాగ్దాన పుత్రుడు కావాలి. కనుక 25 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. కాలేబు 45 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 45 సంవత్సరాల వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి కాలేబు, యెహోషువలు 45 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు వాళ్ళు నిరీక్షించారు, విసుకగా ప్రార్థించారు, ఆ దేశం కొరకు ప్రార్థించారు. అబ్రహాం అయితే విసుకగా ప్రార్థించాడు, విశ్వాసులకు తండ్రిగా మారాడు. కనుక దేవుడు తగిన సమయమందు, అందుకే 1 పేతురు
6-7 వచనాల్లో ఉంటుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండి మనం ఏం చేయాలంటే విసుకక ప్రార్థన చేయవాలను. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది, దేవుడిచ్చినటువంటి మాట. విసుకక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ కార్యాలు సఫలం చేస్తాడు. మీకు జవాబు రాబోతూ ఉంది, మీ కార్యాలు సఫలము కాబోతూ ఉన్నవి. కనుక దయచేసి అందరూ విసుకక ప్రార్థన చేయండి. ఒలివ గ్రూప్ కూడా 12 గంటల గొలుసు ప్రార్థన, మరి ఆదివారం సాయంత్రం 7:15 మనం ప్రార్థన చేసుకుంటాం. జీమీట్లో ఆన్లైన్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. కనుక దానిలో పాల్గొనండి. విసుకక మీ ప్రార్థన అంశాలు అనేక రోజులుగా ఉన్నాయా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మేము ప్రార్థించడం జరుగుతుంది. ఈ ప్రార్థన విసుకక చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యములు ఆ పేద విధవరాలకు ఏ విధమైనటువంటి న్యాయం జరిగిందో ఈరోజు నీకు నాకు మనందరికీ న్యాయం చేసే దేవుడు మన దేవుడు. కనుక తగిన సమయమందు దేవుడు జవాబు ఇచ్చినట్లు మనం ఏమై ఉండాలి? ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండి విసుకక ప్రార్థన చేయవాలనని ఈరోజు ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా నా తండ్రి, వారు దేవన్న తండ్రి నువ్వు ఏర్పరచుకున్న జనము మేము దేవన్న తండ్రి, వారు ఏర్పరచుకున్న జనాన్ని దేవుడు తాను వారిని ఏర్పరచుకున్నారు. కనుక వారు విసుకక ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడవు నా తండ్రి. దేవా నా తండ్రి, అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి న్యాయము తీర్చగా అయా నా తండ్రి మీరు న్యాయం తీర్చారా నాయన. దేవా మాకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, అనేక ఆర్థిక ఇబ్బందులు పెండింగ్లో ఉన్నాయి, మాకు అనేక రోజులుగా జరిగినటువంటి కార్యములు దేవా నా తండ్రి ప్రమోషన్స్ ఆగిపోయాయి. నా తండ్రి డబ్బు రావాల్సింది ఇంకా ఆగిపోయింది నాయన. దయచేసి దేవా నా తండ్రి నువ్వు న్యాయం తీర్చే దేవుడవు. యేసు నామమున న్యాయము తీర్చి అయా దేవా మమ్మల్ని దేవా నా విధవరాలకి ఏ విధమైనటువంటి న్యాయం వచ్చిందో